వాడు పోతే నేను పోతే నా అమ్మ మొగడని ఎవడైనా అధికారం కోసం ఎగపడితే అప్పల్ రాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, రౌడీజంతో వచ్చిన, గుండాయిజంతో వచ్చిన ఓటుకు ఒక శవంలా ఏరులై పారుతారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మూవీ లవర్స్ అందరి కోసం ఈరోజు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ నేను చేయబోతున్నాను. ఇప్పుడు జనరేషన్ మారే కొద్దీ మూవీస్ మీద ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా మారుతూ ఉన్నాయి. అండ్ ఇంకా సినిమా చూసే విధానం కూడా మారుతుంది. ఎప్పటికప్పుడు ఆడియన్స్ కూడా అప్డేట్ అవుతూ, ఇంతకుముందు జస్ట్ వెళ్ళామా, స్టోరీ ఎలా ఉంది, సినిమా హీరో యాక్టింగ్ ఎలా ఉంది, సో యాక్టింగ్ కూడా కాదు స్టోరీ ఎలా ఉంది, అక్కడ వరకు చూసి ఎంజాయ్ చేసామా లేదా అన్నట్టు ఉండేది. బట్ ఇప్పుడు సో యాక్టింగ్ దగ్గర నుంచి, బీజిఎం దగ్గర నుంచి, ఎస్పెషల్లీ ఇప్పుడు విఎఫ్ఎక్స్ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. సో రీసెంట్గా ఆదిపురుష్ కూడా మూవీ చూసిన తర్వాత ఈ విఎఫ్ఎక్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. అండ్ ఇంకా ట్రోలింగ్ కూడా జరుగుతుంది. ఆదిపురుష్ మూవీ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో షూట్ చేయడం జరిగింది. సో ఆ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ఎలా వర్క్ చేస్తుంది, అసలు ఆ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం అరుణ్ మీడియా వర్క్స్ సూపర్వైజర్, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ అరుణ్ గారితో ఉన్నాం. సో ఈ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ గురించి డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్. హలో, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మా కోసం ప్రతిదీ, ఈవెన్ విఎఫ్ఎక్స్ గురించి అండ్ ఇంకా ఈ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం ఇచ్చినందుకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ అనేది యూస్ చేస్తున్నారు. సో ఎలా వర్క్ అవుతుంది ఇది అసలు? సో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ మనకి ఇంతకుముందు మెడికల్ ఫీల్డ్లో ఉండేదండి, మెడికల్ అండ్ స్పోర్ట్స్లో. సో మనం గమనించడం మలింగ బౌలింగ్ యాక్షన్లో సమ్ ఇష్యూ ఉంది అని చెప్పి దేవర్ సమ్ టెస్ట్ డన్. సో ఆ టైంలో డిస్కవర్ చేసిన టూల్ కిట్ అది. ఇప్పుడు లార్డ్ ఆఫ్ ద రింగ్స్ అనే సినిమా నుంచి ఇది తరచుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇట్ బికేమ్ ఎ జనరల్ ప్రాక్టీస్. అవతార్ అనే సినిమా తర్వాత మోషన్ క్యాప్చర్లోనే సినిమా తీయొచ్చు అని ప్రూవ్ చేశారు. సో ఇప్పుడు రీసెంట్ మీరు చూసినట్టు ఆదిపురుష్ కూడా యాజ్ ఇట్ ఈస్ ఎక్సెన్స్ అనే టెక్నాలజీ వాడారు. సో ఇది టెక్నాలజీ ఎలా వర్కౌట్ అవుతుందంటే, సో మనం ఇక్కడ గమనించినట్లయితే, సో ఇది ఈ సెన్సర్ అంటాం. సో దీన్ని జైరోస్కోపిక్ సెన్సర్ అంటాం. సో ఈ సెన్సర్ ఏం చేస్తుంటే, మనం ఇంతకుముందు టెంపుల్ రన్ వీడియో గేమ్ గమనించినట్లయితే, మీరు ఫోన్ ఎలా బెండ్ చేస్తే అది సెన్స్ చేసుకొని మీ టిల్ట్ యాంగిల్ని ఇన్ 6 degrees అది మెజర్ చేస్తుంది. సో అలాగా మనం ఒక 16 సెన్సర్స్ బాడీ మొత్తం కూడా మౌంట్ చేసాం. లైక్ కాళ్ళకి, లైక్ ఎవ్రీ హ్యూమన్ జాయింట్ ఎక్కడెక్కడైతే ఉంటుందో, ఫుట్, కాఫ్స్, థైస్, పెల్విస్ అండ్ షోల్డర్స్, హెడ్ and arms at 3 locations, like shoulders, wrists and then elbows. సో కాన్సెప్ట్ ఏంటంటే, ఎవ్రీ జాయింట్ మనం వాక్ చేసేటప్పుడు ఒక్కొక్క జాయింట్ ఎలా మూవ్ అవుతుందో ఈ సెన్సర్స్ క్యాప్చర్ చేసి ఆ డేటా మొత్తం కూడా రియల్ టైం మనకి కంప్యూటర్లో ఇస్తాయి. సో మనం ఆ రెండో సిస్టంలో చూసినట్లయితే, ఇక్కడ మన క్యారెక్టర్ ఎలాగైతే పర్ఫామ్ చేస్తారో ఈ మోషన్ మనకి యాజ్ ఇట్ ఈస్గా కంప్యూటర్లో వచ్చేస్తుంది. ఓకే, సో దాన్ని మోషన్ క్యాప్చర్ అంటాం. సో మోషన్ క్యాప్చర్కి పర్ఫార్మెన్స్ క్యాప్చర్కి ఒక డిఫరెన్స్ ఏంటంటే, మోషన్ క్యాప్చర్లో మీకు ఓన్లీ బాడీ మోషనే ఫిగర్ అవుట్ చేస్తాం. పర్ఫార్మెన్స్ క్యాప్చర్ అంటే ఒక యాక్టర్ ఒక రోల్ పర్ఫామ్ చేయడానికి వాడే ప్రతి న్యూయాన్సెస్, అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, సో ఎవ్రీ ఎలిమెంట్ని మనం కనుక క్యాప్చర్ చేయగలిగితే దాన్ని పర్ఫార్మెన్స్ క్యాప్చర్ అంటాం. సో మొత్తం అంటే క్యాప్చర్ చేయడానికి ఇక్కడే కెమెరా కాదండి. సో ఒక్కొక్క సెన్సర్ విడిగా ఒక్కొక్క బోన్ క్యాప్చర్ చేస్తుంది. ఫేస్ వరకు క్యాప్చర్ చేయడానికి మాత్రం మనం ఈ కెమెరాను వాడుతున్నాం.
ఓకే, ఓన్లీ ఫేస్ వరకు ఈ ఫేస్ వరకు హెల్మెట్ తో ఈ కెమెరాను వాడుతున్నాం. అండ్ గ్లోవ్స్ అనదర్ సెటప్ అండి. ఇప్పుడు మనం 3 సెటప్స్ ప్రస్తుతం మన ఆర్టిస్ట్ వేసుకొని ఉన్నారు. ఒకటి బాడీ మోషన్ క్యాప్చర్, సో మీరు ఆరెంజ్ సెన్సర్స్ చూస్తున్నవి కూడా బాడీ సెన్సర్స్ ఇవి. అండ్ ఈ గ్లోవ్స్ లో దగ్గర దగ్గర 17 సెన్సర్స్ ఉన్నాయి. లైక్ ఒక్కొక్క, సో బాడీలో 1, 2, 3 జాయింట్స్ ఉంటాయి, ఫింగర్స్ లో మాత్రం ఒక్కొక్క ఫింగర్ కి 1, 2, 3, 4 జాయింట్స్ ఉంటాయి. సో అలా మనం ప్రతి ఫింగర్ లో ఉన్న ప్రతి జాయింట్ ని కూడా ఈ గ్లోవ్స్ క్యాప్చర్ చేస్తుంది. సో అండ్ హెడ్ విడిగా ఈ కెమెరా క్యాప్చర్ చేస్తుంది. సో అలాగా మనం ఫేస్, బాడీ, హ్యాండ్స్ అంట 3 కలిపి ఫుల్ బాడీ మోషన్ క్యాప్చర్ ఆర్ పర్ఫార్మెన్స్ క్యాప్చర్ అంట. రైట్. బట్ కానీ ఈ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి ఇప్పుడు? 2 స్టేజెస్లో ఈ మధ్య తరచుగా వాడుతున్నామండి. ఒకటి విజువలైజేషన్ అనే ప్రాసెస్ ఇప్పుడు చాలా పాపులర్ అవుతుంది. ఇంతకు ముందు బ్లాక్ బస్టర్ సినిమాల్లో యాక్షన్ సీక్వెన్సెస్కి మాత్రమే వాడేవాళ్ళు. ఇప్పుడు ది ఐడియా ఆఫ్ విజువలైజేషన్ ఏంటంటే, ఒక సీన్ షూట్ చేయడానికి ముందు ఆ పర్టికులర్ లొకేషన్లో యాక్టర్ ఎగ్జాక్ట్లీ ఎలా పర్ఫామ్ చేయాలో ఈ సూట్ వేసుకొని కనుక రిహర్సల్ చేస్తే, ఈ రిహర్సల్ అయిన పర్ఫార్మెన్స్ని మనం టార్గెట్ లొకేషన్లో స్కాన్ చేసి పెట్టేయచ్చు అనమాట. సో అలా చేసిన తర్వాత వర్చువల్ కెమెరాతో కనుక ఈ యాక్టర్ని మనం వర్చువల్ లొకేషన్లో షూట్ చేస్తే, మన సినిమా తీయడానికి ముందే మన దగ్గర ఒక ప్రాక్సీ సినిమా ఉంటుంది. సో అండ్ దిస్ ప్రాసెస్ ఈజ్ నాట్ ఎక్స్పెన్సివ్ అట్ ఆల్. లైక్ అంటే మనం ఎన్ని ఐటరేషన్స్ అయినా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ గారిని కానీ ఇలాగ ఒక బిగ్ క్రూతో వచ్చి మనం 1 డే షూట్ చేయాలన్నా సరే సమ్ టైమ్స్ కోట్లలో ఖర్చు అవుతుంది ఫర్ బిగ్గర్ మూవీ. బట్ దిస్ ప్రాసెస్ ఒక సినిమా స్టార్ట్కి ఒక 6-7 నెలల ముందే కూర్చొని ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో అసలు మొత్తం ఎన్ని ఫైట్స్ ఉన్నాయి, ఎన్ని పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, డాన్స్ కొరియోగ్రఫీ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం మోషన్ క్యాప్చర్లో చేసుకొని అండ్ సినిమా సెట్లో ఈ మోషన్ ఎలా ఉంటుందో కూడా చూసుకొని అది అప్రూవ్ చేసుకున్న తర్వాత వెళ్ళడం ఒక పద్ధతి. సో విజువలైజేషన్ అంటాం దాన్ని. సో విజువలైజేషన్లో మనం ఈ ప్రాసెస్ని ఈ మధ్య చాలా ఎక్కువగా వాడుతున్నాం. రెండో సినారియో ఏంటంటే, సినిమా షూట్ టైంలో కొన్ని పర్ఫార్మెన్సెస్ మన హీరోలు చేయలేరు. ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ రజనీకాంత్ గారిని మీరు కనుక యాక్షన్ సీక్వెన్స్లో గమనించినట్లయితే స్టంట్ డబుల్ మోస్ట్ ఆఫ్ ది యాక్షన్ సీక్వెన్స్ చేస్తారు. బట్ ఫైనల్ అవుట్పుట్లో మీకు రజనీకాంత్ గారే కనిపించాలి. సో వాట్ వీ డూ ఇస్, స్టంట్ మెన్కి మేము సూట్ వేస్తాం, ఆన్ ద లొకేషన్ స్టంట్ మెన్ రజనీకాంత్ గారు లాగా పర్ఫామ్ చేస్తారు. అండ్ దెన్ రజనీకాంత్ గారు విడిగా ఈ హెల్మెట్ పెట్టుకొని, సో బాడీ మోషన్ అంతా కూడా మీకు స్టంట్ డబుల్ నుంచి వస్తుంది, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంతా కూడా మీకు రజనీకాంత్ గారి నుంచి వస్తాయి. సో కొచ్చాడియన్ అనే సినిమా కూడా ఇలాగే షూట్ చేశారు. సో మీరు ఆదిపురుషులో గమనించినట్లయితే వాలి, సుగ్రీవుడు, మొత్తం వానర సైన్యం తాలూకు పర్ఫార్మెన్స్ అంతా కూడా ఇలాంటివి సూట్స్తో క్యాప్చర్ చేశారు. ఓకే, రైట్. సో బట్ అంటే ఇక్కడ ఒక ఆర్టిస్ట్ పర్ఫామ్ చేసింది అండ్ ఇంకా అక్కడ హీరోకి ఫేస్ ఎక్స్ప్రెషన్ అనేది, సో ఎట్లా బాడీ అండ్ ఫేస్ ఎక్స్ప్రెషన్ రెండు ఎట్లా మ్యాచ్ అవుతాయి? సో ఈ టెక్నాలజీ ఎలా వర్కౌట్ అవుతుందంటే, మన హ్యూమన్ బాడీ మొత్తం మనం పర్ఫార్మెన్స్ని రికార్డ్ చేసినప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని ఒక లేయర్ గాను, బాడీ పర్ఫార్మెన్స్ ఒక లేయర్ గాను, హ్యాండ్స్ ఇంకో లేయర్ గాను క్యాప్చర్ చేసే అవకాశం ఉంది. మన కెమెరాలో కనుక క్యాప్చర్ చేసినట్లయితే లెట్సే మనం ఫుల్ బాడీలో మీరు ఆ టేక్లో ఏం పర్ఫామ్ చేస్తారో అదే మీ ఫైనల్ ఆప్షన్. బట్ మోషన్ క్యాప్చర్లో ఏం చేయొచ్చు అంటే, లెట్సే మీరు ఒక ఫుల్ పర్ఫార్మెన్స్లో చిటికేయటం మర్చిపోయారు లేదా కనుగొడటం మర్చిపోయారు, బట్ ద రిమైనింగ్ టేక్ బ్యూటిఫుల్గా ఉంది. సో మనం మోషన్ క్యాప్చర్లో ఏం చేయొచ్చు అంటే, ఆ కన్ను కొడతాం ఒకటి విడిగా టేక్గా తీసుకొని ఫుల్ బాడీ అంతా కూడా ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఒక టేక్ నుంచి వస్తుంది. ఈ ఐ బ్లింక్, ఈ చిటికే మనం ఇంకొక క్యాప్చర్ చేసి రెండింటిని కంబైన్ చేసే అవకాశం ఉంది. సో మనం పర్ఫార్మెన్స్ని కూడా ఎడిట్ చేయొచ్చు. ఓకే, సో అండ్ ఇంకంటే ఎక్కువగా ఇది గ్రీన్ స్క్రీన్ వరకేనా లేదంటే? లేదండి, అసలు దీనికి గ్రీన్ స్క్రీన్తో సంబంధం లేదు. సో వెన్ యూర్ పర్ఫార్మింగ్ ఈ సూట్లో కనుక మీరు పర్ఫామ్ చేస్తున్నట్లయితే మీ బాడీ పర్ఫార్మెన్స్ మొత్తం క్యాప్చర్ అయి ఉంటుంది కాబట్టి మనం టార్గెట్ క్యారెక్టర్ మీద వేసినప్పుడు ఎక్కడైనా దీన్ని పోస్ట్ చేసుకోవచ్చు. సో గ్రీన్ స్క్రీన్తో సంబంధం లేకుండా. గ్రీన్ స్క్రీన్ ఎప్పుడు వాడతామంటే కెమెరాతో షూట్ చేయాల్సినప్పుడు మాత్రం వాడతాం. సో ఈ టెక్నాలజీలో కెమెరా అనేది ఎక్కడ లేదండి, లైక్ ఫేస్కి మాత్రం వాడుతున్నాం కానీ అది కూడా ట్రాకింగ్ పాయింట్స్ కోసం వాడతాం. సో ఫైనల్ మన కెమెరా సింథసైజింగ్ అంతా కూడా వర్చువల్ కెమెరాతో కంప్యూటర్లో షూట్ చేస్తాం. ఈ లయన్ కింగ్ అనే సినిమా మీరు రీసెంట్గా గమనించినట్లయితే మొత్తం సినిమా వాజ్ డిజిటలీ CGIలో క్రియేట్ చేశారు. అండ్ దానిలో కెమెరాలు కూడా తర్వాత కంప్యూటర్లోనే ప్లేస్ చేశారు. సో ఫిజికల్ కెమెరా అనేది ఉండదు. సో గ్రీన్ స్క్రీన్ ఈజ్ ఫర్ ఫిజికల్ కెమెరా అన్నమాట. ఓకే, రైట్. సో ఇప్పుడు తను డైలాగ్ చెప్పారు, సో ఆ డైలాగు అండ్ ఇంకా ఆయన మోషన్ అంతా కూడా, సో ఇప్పుడు
మీరు ఎలా తీసుకుంటారో దాన్ని అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది ఒకసారి చూపిస్తే. సో మనం 2 స్టేజెస్లో చేస్తాం. సో ఫస్ట్ మనం 2 స్టేజెస్లో పర్ఫార్మెన్స్ని విజువలైజ్ చేస్తాం. సో ఒకసారి దగ్గర కంబైన్. సో మీరు ఇక్కడ ఏం పర్ఫామ్ చేస్తున్నారో మీకు డైరెక్ట్గా క్యారెక్టర్ మీద కనిపిస్తుంది అనమాట. ఓకే. సో మనం హెడ్, బాడీ, హ్యాండ్స్, ప్రాపర్టీస్ వరకు మనం కేర్ఫుల్గా స్కాన్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఒకసారి మోషన్ క్యాప్చర్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ స్టేజ్ నుండి ఎనీ 3D సాఫ్ట్వేర్లోకి ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇప్పుడు మీరు చూస్తున్న పర్ఫార్మెన్స్ ఇలా బాడీ మీద క్యాప్చర్ చేసి ఒక టార్గెట్ క్యారెక్టర్కి అసైన్ చేసాం అనమాట. లెటర్స్ సే ఇప్పుడు మనం అల్లు అర్జున్ గారితో ఒక సీన్ చేద్దాం అనుకున్నాం. ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ డైలాగ్ అండ్ సెట్, డిజైన్, లైటింగ్, క్యారెక్టర్ ఆర్టిస్టులు కలిపి ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ సీక్వెన్స్ అనుకున్నప్పుడు లెట్స్ సే అల్లు అర్జున్ గారితో మనం ఈ మోషన్ ఆ డైలాగ్ మొత్తం క్యాప్చర్ చేసేసి మన అల్లు అర్జున్ గారిది కూడా ఇలాగ 3D క్యారెక్టర్ తయారు చేసుకోవచ్చు. ఓకే, అండ్ అది ఎక్కువ టైం కూడా పడుతుంది. లైక్ ఐ థింక్ కపుల్ ఆఫ్ అవర్స్లో వీ కెన్ మేక్ అ మోడల్ దట్ లుక్స్ లైక్ ఎనీ హీరో. అండ్ ఇలా క్యాప్చర్ చేసిన పర్ఫార్మెన్స్ ఆ హీరో మీదకి ట్రాన్స్ఫర్ చేయగానే మనకి యాజ్ ఇట్ ఈస్ ఆ హీరో పర్ఫామ్ చేస్తున్నట్టుగానే వస్తుంది. ఓకే. అండ్ ఈ పని చేయడం మీరు కాస్ట్యూమ్లో రాక్కర్లేదు, మేకప్లో రాక్కర్లేదు, ఆ రోజు మీరు కెమెరా తెచ్చుకోక్కర్లేదు. మీరు గమనించినట్టయితే ఈ ప్రాసెస్ ఎక్కడ కూడా మనం ఇంకొక ఎక్స్ట్రా కెమెరా యూస్ చేయలేదు. ఈ విత్ ఇన్ ద సిస్టమే మనకి ఫైనల్ అవుట్పుట్ మనం చూడగలుగుతున్నాం. రైట్. సో బట్ ఇప్పుడు అంటే తను మూమెంట్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. అవునండి, కనిపిస్తుంది. బట్ అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్ అనేది క్యాప్చర్ చేస్తుంది అని చెప్తున్నారు కదా. అవునండి. ఫేస్ ఎక్స్ప్రెషన్ అనేది ఇది మీరు గమనించినట్లయితే ఇవన్నీ వైర్లెస్ లో కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ ఒక్క కెమెరా మాత్రం మనం మాన్యువల్ గా ఫీడ్ చేయాలి. ఇన్ ఫ్యూ సెకండ్స్ నేను ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కూడా హౌ ఇట్ ఈస్ రికార్డెడ్ చూపిస్తాను. ఓకే. సో ఆఫ్టర్ దట్ అంటే మనం ఏ బాడీలో కావాలన్నా పంపించవచ్చు. పర్ఫెక్ట్. యాక్చువల్లీ ఇంకొక విషయం చెప్తాను. లెట్స్ సే మీ సీన్ లో ఒక 10 మంది యాక్టర్స్ ఉన్నారు అనుకుందాం. ఓకే, టిపికల్ సీన్ వైట్ల గారి సీన్ లైక్ అందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా వైడ్ యాంగిల్ షాట్లో ఉంటారు. సో ఒక్కొక్క ఆర్టిస్ట్, బ్రహ్మానందం గారు, తనికెల భరణి గారు, దెర్ ఆల్ ఎక్స్పెన్సివ్ ఆర్టిస్ట్. సో లిటరల్లీ అలాగా అందరు ఆర్టిస్ట్ ఒక రోజు అక్కడికి తీసుకురావాలంటే లొకేషన్ కూడా 40-50 లక్షలు ఖర్చు అవుద్ది. సో మనం ఏం చేయొచ్చు అంటే ప్రీ ప్రొడక్షన్ స్క్రిప్ట్ రిహర్సల్ చేసే టైంలోనే వన్ పర్టికులర్ ఆర్టిస్ట్ కెన్ యాక్ట్ ఫర్ ఎవ్రీబడి. ఓకే, అంటే మీరు షూట్ వేసుకొని ఉన్నారు. సో లెట్స్ సే సీను వైట్ల గారు ఇది లొకేషన్, ఇక్కడ హీరో నించొని ఉన్నారు, ఇక్కడ విలన్ నించొని ఉన్నారు, ఇక్కడ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. సో ఈయన డైలాగ్ ఇది, ఈ టైమింగ్కి ఈయన డైలాగ్ ఇది, ఈయన రెస్పాన్స్ అండ్ లుక్ ఇది. సో మనం ఒక్కొక్క ప్లేస్లో నించొని ఓకే స్క్రిప్ట్ రిహర్సల్ ప్రతి క్యారెక్టర్కి కనుక చేసేస్తే ఇలా మనకి ఆ సీన్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తే ఈ క్యారెక్టర్స్ అందరినీ కనుక మనం తీసుకెళ్ళి లొకేషన్లో పెట్టేస్తే మనకు ఫుల్ సీన్ రెడీ అయిపోతుంది. ఓకే. ఓకే, సో సినిమా షూట్కి వెళ్ళడానికి ముందు ₹1 అయినా సరే లొకేషన్లో ఖర్చు పెడతానికి ముందు మనం మొత్తం సినిమా ఎలా వస్తుందో చూసేసుకోవచ్చు. అండ్ ఈ పర్ఫార్మెన్స్ని ఎన్నిసార్లు అయినా మీరు మార్చుకోవచ్చు. దర్ ఇస్ నో కాస్ట్ టు ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇవాళ ఈ సీక్వెన్స్ మొత్తం చూసారు, రేపు పొద్దున్న మీకు ఒక ఐడియా వచ్చింది, లేదు మనం విలన్ కూర్చొని ఎందుకు చెప్పాలి డైలాగ్, ఈ పాయింట్తో నించుంటే బాగుంటుంది అని. సో ఈ పని మీరు రెగ్యులర్ సినిమాలో చేద్దాం అనుకున్నారు అనుకోండి, అప్పటికి షూట్ అయిపోయి బాంబే ఎక్కడోళ్ళు అక్కడ బాంబే వెళ్ళిపోయి ఉంటారు, ఐ మీన్ ఆర్టిస్టులు అందరూ. సో మళ్ళీ వాళ్ళందరినీ పిలిచి మళ్ళీ ఆ సెట్ ఎంగేజ్ చేయడం అనేది చాలా ఎక్స్పెన్సివ్ వ్యవహారం అవుతుంది. సో ఇలా కనుక మీరు చేసినట్లయితే నెక్స్ట్ డే మార్నింగ్ మీరు మళ్ళీ వచ్చి రిహర్సల్కి హే నాకు ఆ సీన్ కాదు, నా ఐ వాంట్ వేరియేషన్ ఇన్ దిస్ సీన్ అని మళ్ళీ సూట్ వేసుకొని మళ్ళీ మీరు పర్ఫామ్ చేస్తే నిన్నటి ఫస్ట్ టేక్ ఇవాళ సెకండ్ టేక్ రెండు కంబైన్ చేసి ఒక సింగిల్ షాట్గా ఇది ఎలా ఉంది సార్ అని అడగగలరు. సో దిస్ ఈజ్ అన్ ఐటరేటివ్ ప్రాసెస్. అండ్ ఈ ప్రాసెస్లో ఏంటంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ది యాక్టర్, ఒక యాక్టర్ తాలూకు పర్ఫార్మెన్స్ విజువలైజేషన్, మనకి సెట్ ఎలా ఉంటుందో ఆర్ట్ డైరెక్టర్ తాలూకు విజువలైజేషన్, అండ్ కెమెరా అండ్ లైటింగ్ ఎలా ఉంటుందో ఒక కెమెరామెన్ తాలూకు విజువలైజేషన్, ఇలాగా 24 క్రాఫ్ట్స్ ఆఫ్ ద ఫిల్మ్ మేకర్స్ తాలూకు అప్రోచ్ టువర్డ్స్ ద స్టోరీ, వాళ్ళ ఫీడ్బ్యాక్ని తీసుకొని మనం ఒక ప్రాక్సీ సినిమా అసెంబుల్ చేయొచ్చు. ఓకే, అంటే మీరు ఇంతకు ముందు చూసుకుంటే RRR మూవీకి చేశారు, వర్క్ చేశారు, అండ్ ఇంక ఇప్పుడు ఓజీ, దేవర, గుంటూరు గారు ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా. అవును. ఆదిపురుష్ మెయిన్గా VFX విషయంలో ట్రోల్ అవుతుంది. అవునండి. ఏంటంటారు, ఎక్కడ డిఫెక్ట్ ఎక్కడ ఉంది? రెండు ఆస్పెక్ట్స్ ఐ హావ్ నోటీస్. ఒకటి మీరు టైం లైన్ కనుక చూసినట్లయితే ఆ సినిమా అనౌన్స్ చేసిన డేట్కి అండ్ దెన్ మేము షూట్కి వెళ్తున్నాం అన్న డేట్కి
అండ్ షూట్ కంప్లీట్ అయిపోయిందని అనౌన్స్ చేసిన సంవత్సరం గ్యాప్ లేదు. లైక్ ఆల్మోస్ట్ 1 year to 1.5 year మధ్యలోనే మోస్ట్ ఆఫ్ దిస్ వర్క్ ఇస్ డన్. మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ మూవీస్ ఎట్ దిస్ స్కేల్, లెట్ us టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎనీ రాజమౌళి గారి సీక్వెన్స్. రాజమౌళి గారి సినిమాలో ఎనీ ఒక్క సీక్వెన్స్ ప్రీ విజువలైజేషన్లోనే దే స్పెండ్ మంత్స్. ఓకే, సో మన సినిమా మొత్తం మీద 2-3 సీక్వెన్స్లు మాత్రమే ఉంటాయి, మిగతా సినిమా అంతా కూడా మనం రెగ్యులర్గా షూట్ చేస్తాం. ఆదిపురుష్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 100% ఆఫ్ ద ఫిల్మ్ అంతా కూడా సీజీలో డిజైన్ అయింది. ఓకే, సో ఇంత సినిమా సీజీలో డిజైన్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ 2.5 గంటల సినిమా విజువలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, సో ఐ డు నాట్ థింక్ దే హ్యాడ్ ద టైమ్ టు విజువలైజ్ ది ఎంటైర్ ఫిల్మ్. సో డైరెక్ట్గా షూట్కి విజువలైజేషన్ లేకుండా గ్రీన్ స్క్రీన్లో షూట్ చేసేసి మోస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ పోస్ట్లో వస్తాయి అనుకొని పోస్ట్ ప్రొడక్షన్కి వెయిట్ చేశారు. అండ్ దెన్ పోస్ట్ ప్రొడక్షన్కి 1 year టైం ఇచ్చారు. ఓకే, అంటే షూట్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి మనకి పోస్ట్ ప్రొడక్షన్ టైం ఇస్ ఓన్లీ 1 year. సో మనం ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలో ది ఓపెనింగ్ సీక్వెన్స్ ఇస్ ఓన్లీ 1 tiger and 1 wolf. అండ్ ఐ హ్యావ్ అన్ ఐడియా అది సీక్వెన్స్ డిజైన్ చేయడానికి ఎంత టైం పట్టిందో. యూట్యూబ్లో మనకు ఒక ప్రీ విజువలైజేషన్ వీడియో కూడా ఉంది, ఆ సీక్వెన్స్ యానిమేటెడ్ వర్షన్. సో అది దాదాపు సంవత్సరం క్రితం రాజమౌళి గారు చేసి చూసుకొని, అండ్ ఆల్మోస్ట్ 6 months to 1 year went into planning how to shoot the sequence. అండ్ హీరో గారి ట్రైనింగ్ కానీ ఇదంతా కూడా. అండ్ దెన్ దాదాపు 2 years దాని పోస్ట్ ప్రొడక్షన్ మీద స్పెండ్ చేశారు ఫర్ 2 animals. అండ్ ఇవాళ ఆదిపురుషులో చూసినట్లయితే మనకి మొత్తం వానర సైన్యం అండ్ రెగ్యులర్ క్యారెక్టర్స్, విలన్ ఆర్మీ కూడా మనకి CGI క్యారెక్టర్స్. When we're looking at so many CGI characters, suddenly you are not comparing this film with any other film that is done in India. You are comparing this film with Planet of the Apes, Avatar and Lord of the Rings. And ilanti cinemalanni kuda minimum 10 years projects avi. So I think this film oka mari ambitious project ni చాలా క్రంచ్ టైంలో షూట్ చేశారు. అండ్ దెన్ ఒక ప్రాపర్ పైప్ లైన్ అయితే ఫాలో అవ్వలేదు. బికాజ్ ఒక రకంగా చూస్తే CGI ఈజ్ అ ఫుల్ ప్రూఫ్ సిస్టమ్. సో మనకి క్యారెక్టర్ డెవలప్మెంట్ ముందు అవుతుంది, తర్వాత విజువలైజేషన్ అవుతుంది, తర్వాత వరల్డ్ బిల్డింగ్ అవుతుంది, తర్వాత మనం యానిమేషన్ అండ్ డ్రామా లాక్ చేస్తాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ అ లీనియర్ ప్రాసెస్. ఒక స్టెప్ అప్రూవ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తుంది. సో నేను అనుకోవడం ఏంటంటే a film that went wrong in all the directions. The art design was wrong, the character look was wrong, animation was wrong, lighting was wrong. I think it is about the pipeline. And then because anta crunch lo cheyadam valla maybe the movie was distributed to too many studios, where the pipeline and consistency went for a toss. And inkodi inta crunch lo jarigedappudu sudden ga chaala the creative liberties anevi cinema chaala unnai. సో ఇన్ని క్రియేటివ్ లిబర్టీస్ తీసుకుంటున్నప్పుడు VFX టీమ్స్ నెలలు పనిచేసిన వర్క్ని సమ్ టైమ్స్ యూ చేంజ్ వన్ కోర్ ఐడియా, ఆల్ ద వర్క్ దట్ ఈస్ డన్ ఈస్ ఆల్మోస్ట్ స్క్రాప్డ్ అండ్ దెన్ మళ్ళీ రీవర్క్ చేయాల్సి వస్తుంది. సో ఐ థింక్ ఇన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఎఫిషియన్సీ లేకపోవటం, టైం క్రంచ్లో వర్క్ చేయటం అండ్ ప్రాపర్ విజువలైజేషన్ లేకుండా షూట్కి వెళ్ళటం. సో దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్ వై ద ఫిల్మ్ మైట్ లుక్ లైక్ దట్. అంటే ఫస్ట్ 2D అనుకుని తర్వాత 3Dగా కన్వర్ట్ చేశారు అనేది కూడా వినిపిస్తుంది. సో దానివల్ల ఏమైనా ఈ మధ్య ప్రతి సినిమా కూడా 3Dగా రిలీజ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ మోర్ లైక్ అన్ అవుట్ సోర్స్ థింగ్. దానిలో పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. సినిమా అంతా 2Dలో చూసి ఎడిట్ చేసేసి దిస్ ఈస్ ద ఫిల్మ్ అన్న తర్వాత దెన్ దెర్ ఇస్ అన్ అదర్ కంపెనీ విచ్ టేక్స్ ఇట్ అండ్ టర్న్స్ ఇట్ ఇంటూ 3D ఫిల్మ్. ఈ సినిమా 3Dలో తీయలేదండి. ఓకే, అంటే అవతార్ లాంటి సినిమాలు 3Dలో తీశారు. తెలుగులో 2 సినిమాలు, కళ్యాణ్ రామ్ గారి సినిమా ఒకటి అండ్ అల్లరి నరేష్ గారి సినిమా ఒకటి 3Dలో తీశారు. ఇవి తప్పించి దెర్ ఇస్ నో అదర్ మూవీ దట్స్ డన్ ఇన్ 3D. ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు 3D. అంటే దానివల్ల ఏమన్నా ఈ VFX కి డిఫరెన్సెస్ అస్సలు ఏం రాదు, అసలు ఏమాత్రం రాదు. సో ద మూవీస్ ద ఫేట్ ఆఫ్ ద మూవీస్ డిసైడెడ్ ఆన్ ది ఫినిషింగ్ టేబుల్ 2Dలోనే. లైక్ 3D is just another visual appeal కోసం చేసింది. 3Dలో అంటే ఎట్లా షూట్ చేస్తారు? అంటే 3Dలో మన హ్యూమన్ ఐస్ లాగా 2 cameras-తో షూట్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మనకి ఏంటంటే డెప్త్ పర్సెప్షన్ తెలుస్తుంది. సో ఈ సినిమా 2 కెమెరాలతో షూట్ చేసిన సినిమా కాదు, సింగిల్ కెమెరాతో షూట్ చేసి సెకండ్ కెమెరాని థియేటర్ కోసం సింథసైజ్ చేశారు. సో టర్న్ ఇంటూ లెఫ్ట్ ఐ రైట్ ఐ 2 ఐస్ని తర్వాత చేశారు. ఓకే, సో అంటే ఈ మూవీకి బడ్జెట్ కూడా ఎక్కువ, 500 కోట్లు 600 కోట్లు చెప్తున్నారు. VFX కి
ఎంత ఖర్చు అయ్యే ఛాన్స్ ఉందంటారు మీరు ఈ యాక్చువల్లీ VFX? ఇలాంటి సినిమాలకు ఆ బడ్జెట్ సరిపోదండి. సో ద విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీ ఈస్ కంప్లీట్లీ మ్యాన్ నార్స్ బేస్డ్ అండి. లైక్ సో మీరు ఎప్పుడైనా ఎనీ సీక్వెన్స్ విఎఫ్ఎక్స్ బిల్డింగ్ కనుక చూసినట్లయితే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ స్కిల్ సెట్ ఉన్న పీపుల్ ఆర్ వర్కింగ్ టుగెదర్ అండ్ దెన్ ద క్యుములేటివ్ లేబర్ కాస్ట్ ఇస్ విఎఫ్ఎక్స్ బడ్జెట్. సో ఇలాంటి సినిమాకి దగ్గర దగ్గర 100-200 మంది ఒక 2-3 సంవత్సరాలు పనిచేస్తే అయ్యే ప్రాజెక్ట్స్ అనేవి. సో మీరు గమనించలేతే జేమ్స్ కెమెరన్ గారు అవతార్ టైటానిక్ తర్వాత హీ హ్యాడ్ అన్లిమిటెడ్ బడ్జెట్ బట్ హీ ఫెల్ట్ దట్ ద టెక్నాలజీ వాజ్ నాట్ రెడీ అండ్ హీ స్క్రాప్ ద ఫిల్మ్. ఇట్ ఈస్ ట్రూ దట్ ఇవాళ మనకి అవతార్ వాడిన టెక్నాలజీ మీరు కళ్ళ ముందు చూస్తున్నారు. జేమ్స్ కెమెరన్ గారు అవతార్ 1కి ఏదైతే టెక్నాలజీ వాడారో ఇవాళ a small studio like mine is able to afford and have it in our office. So today the technology is more accessible, but the problem is the pipeline that was set is still not adapted. మనం ఇప్పటికీ కూడా జనరల్ విఎఫ్ఎక్స్ అంటే మొత్తం కెమెరాతో షూట్ చేసి కొన్ని ఎలిమెంట్స్ ఎన్హాన్స్ చేయడానికి మన పైప్ లైన్ చాలా రోబస్ట్గా ఉంది, కానీ టోటలీ వర్చువల్ క్యారెక్టర్ డిజైన్ చేయడానికి ఇంకా అంత సాలిడ్ పైప్ లైన్ లేదు. సో ఇంత అంబిషియస్ ప్రాజెక్ట్ కనుక డిజైన్ చేసేటప్పుడు ప్రాబబ్లీ వీ మే హ్యావ్ టు లాక్ డౌన్ ఆల్ ద ఫెసిలిటీస్ ఇన్ ద కంట్రీ టు డెలివర్ సంథింగ్ లైక్ దిస్. ఎనీ రాజమౌళి గారి సినిమా రిలీజ్కి ముందు హైదరాబాద్స్ ఆల్ స్టూడియోస్ విల్ బి బిజీ, లైక్ దెర్ బి నో విఎఫ్ఎక్స్ స్టూడియో అవైలబుల్. అండ్ ఆర్ఆర్ఆర్ సినిమాలో 2800 విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయి. అవెంజర్స్ సినిమాలో కూడా దగ్గర దగ్గర 2500 షాట్స్ ఉన్నాయి. ఆదిపురుష్లో 4000 షాట్స్ ఉన్నాయి. So you cannot justify 4,000 shots in 2 years. You're comparing these with other films which are done for much longer time, which had very few CGI animals and characters, and you're comparing that with a movie that is done in half the time, okay. And like 10 times more CGI work. సో మీరు ఎనీ మూవీలో ఒక క్లైమాక్స్ లొకేషన్లోనో ఒక ఇంటర్వెల్ బ్లాక్లోనో ఒక 2-3 సెట్స్ మాత్రమే సీజీలో ఉంటాయి. ఆదిపురుష్లో ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్ ఎవ్రీ సెట్ అండ్ ఎవ్రీ షాట్ ఈస్ అ సీజీ లొకేషన్. దగ్గర దగ్గర ఒక 40-50 లొకేషన్స్ డిజైన్ చేస్తుంటారు, ఒక 100-200 క్యారెక్టర్స్ డిజైన్ చేస్తుంటారు. యా ఇట్ ఇస్ మాన్యుమెంటల్ టాస్క్. ఆ విఎఫ్ఎక్స్కి ఆ బడ్జెట్ ఖర్చు అయ్యే ఛాన్స్ ఉందంటారా? 100%. 100% ఖర్చు అవ్వడం కాదు, అసలు బ్లీడ్ అయి ఉంటారు లిటరలీ. లైక్ బికాస్ you've already given a date for the movie release and then you still have about some 2,000 or 3,000 shots to pull off. Delivery first aim చేసుకొని వెళ్ళి ఉంటారు. So that's how I'm thinking January teaser came out. Where quality check was not the priority, deliverables and timelines are the priority. They would have compromised and took shortcuts for pretty much everything. Okay. Once you've realized later in the film when the movie is almost ready to release, appudu meeru realize ayyi okay we have to change anukunnappudu CGI is a linear process. Modeling, animation, ilaga texturing, lighting oka stage tarvata oka stage vastundi. So meeru chivari rendering stage lo ganuka fault pattukunte going back and doing everything at once not possible at all. Okay. So rework lone I think they would have spent a bomb. ఎస్, అంటే మీరు చెప్పినట్టు ఇంతకు ముందు రాజమౌళి గారి మూవీ ఈగాకి ఆయన ఒక 9-10 కోట్ల బడ్జెట్ అనుకుని మూవీ తీద్దామని ప్లాన్ చేసి ఆల్రెడీ షూట్ కూడా అయిపోయిన తర్వాత అంతా చూసుకున్న తర్వాత ఆయనకి నచ్చక మళ్ళీ అదంతా రీషూట్ చేయాలి మళ్ళీ చేయాలని చెప్పేసి మళ్ళీ ఒక 30-40 కోట్ల వరకు ఖర్చు పెట్టి ఆయన మళ్ళీ క్వాలిటీగా మళ్ళీ తీయడం జరిగింది. సో అంటే ఆ డైరెక్టర్ విజన్ ఏదైతే ఉంటుందో ఆ విజన్ మీద డిపెండ్ అయ్యి విఎఫ్ఎక్స్ వర్క్ కూడా అవుట్పుట్ అనేది రావడం జరుగుతుందా? అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఆలోచించినప్పుడు లెట్స్ జస్ట్ సే ఆర్ఆర్ఆర్ ఆదిపురుష్ లాంటి సినిమాలు మీరు ఒక ఆఫీస్లో కూర్చొని ఏదో ఒక రోజు లాగా షేక్ హ్యాండ్ ఇచ్చి ఓకే వీఆర్ మేకింగ్ దిస్ మూవీ అని డిసైడ్ అయి ఉంటుంది. సో ఆన్ దట్ డే మీకు ఏదైతే విజన్ మైండ్లో ఉంటుందో the technology needed to make that film would not have been available. మీరు సినిమా ఒక సంవత్సరం ప్లానింగ్లో ఉండి ఇంకో సంవత్సరం షూట్ చేసి దగ్గర ఇంకో సంవత్సరం పోస్ట్ ప్రొడక్షన్ చేస్తారు. సో ద పోస్ట్ ప్రొడక్షన్ టెక్నాలజీ యూ విల్ యూజ్ ఆన్ దిస్ ఫిల్మ్ విల్ ఓన్లీ బి అవైలబుల్ 2 years later. ఓకే అంటే యానిమల్స్ ఎలా క్రియేట్ చేస్తాం, వాళ్ళ ఫర్ ఎలా క్రియేట్ చేస్తాం. సో ఇవి ఎవ్రీ 2-3 months ద టెక్నిక్స్ కీప్ చేంజింగ్. సో ఇట్ ఈస్ ఒక ఓవరాల్ విజన్ ఉండాలి. And the approach pipeline has to be adapted
every now and then. ఓకే. సో రీసెంట్గా అవతార్ సినిమా వచ్చిన తర్వాత అవతార్ వే ఆఫ్ వాటర్లో వాటర్ అద్భుతంగా చేశారు. సో నౌ దట్ వాటర్ పైప్ లైన్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఎవ్రీ వన్ ఎల్స్ ఫర్ ఆల్ ద మూవీస్. సో ఏదైనా సినిమా అవతార్ రిలీజ్కి ముందు ఆలోచించుంటే ఒక సునామీ లాంటి సీక్వెన్స్ చేద్దాం అనుకుంటే దెర్ ఇస్ నో సొల్యూషన్ విచ్ ఇస్ యాజ్ గుడ్. Now that you've seen Avatar, now you can call up Veta Digital and say, hey, I like your water plugins, can we use those? Okay, so Lion King అనే సినిమా రిలీజ్ అయిన తర్వాత now you know how to deal with animals. Okay, Lion King అనే సినిమానే రాకుండా ఇలా ఆదిపురుష్ లాంటి సినిమా ప్లాన్ చేయడం is very difficult. So the CGI technology is developed somewhere in the world for one particular movie and that is made accessible for the rest of the world. ఓకే. అండ్ ఇంకంటే మీరు చెప్పినట్టు విఎఫ్ఎక్స్కి సంబంధించి ఇప్పుడు హాలీవుడ్ మూవీస్ తీసుకుంటే ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ కానివ్వండి, లాట్ ఆఫ్ ది రింగ్స్, ఇవన్నీ కూడా ఒక మ్యాక్సిమం ఒక 10 years అట్లా తీసుకుంటుంటాం. అవును. సో ఇది తక్కువ టైంలో చేసేయాలి అనుకుని చేయడం వల్లే ఇలా జరిగింది, ఇలా వచ్చింది అవుట్పుట్ అంటే. Yes, it is done on such a short time. A movie this big, అసలు ఈ సినిమా సీజీ కాకుండా మీరు బాహుబలి లాగా షూట్ చేద్దాం అనుకున్నా కూడా it should not have been attempted in the 2.5 year span. నా పర్సనల్ ఉద్దేశం అగర్ ఈ సినిమాని మీరు ట్రయాలజీగా కనుక తీసుంది, ద ఫస్ట్ హాఫ్ అంతా కూడా ద ఫస్ట్ పార్ట్ రాముడిని ఎస్టాబ్లిష్ చేసి అయోధ్యని ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ప్రాబబ్లీ ద టెక్నాలజీ ఇస్ రెడీ ఫర్ దట్ టుడే. ఓకే, ద టెక్నాలజీ ఇస్ నాట్ రెడీ ఫర్ వానర్స్ అని అవతార్ మొన్నే చూసాం, ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మొన్నే చూసాం. సో మనం హాలీవుడ్లో చూసిన ఎనీ టెక్నిక్ మనకి 2-3 monthsలో ఇక్కడ అవైలబుల్ ఉంటుంది, కానీ ఆ మ్యాన్ పవర్ ఆ స్కేల్లో ఇక్కడ ట్రైన్ చేయడానికి మనకి ఇంకొక 6 నెలలు సంవత్సరం పడుతుంది. అంటే మనకి టెక్నాలజీ తెలుసు, వర్క్ ఫ్లో తెలుసు, బట్ యూ విల్ నాట్ హ్యావ్ ద మ్యాన్ పవర్. సో మనం 3 సినిమాలు కనుక ప్లాన్ చేసుకోనండి, ద ఫస్ట్ పార్ట్ షుడ్ హ్యావ్ బీన్ అయోధ్య, ద సెకండ్ పార్ట్ షుడ్ హ్యావ్ బీన్ వనవాసం, ద థర్డ్ పార్ట్ షుడ్ హ్యావ్ బీన్ ద ఫైనల్ బ్యాటిల్. ఇవాళ మనం చూసిన ఆదిపురుష్ 3వ సినిమాగా వచ్చి ఉంటే డెఫినెట్లీ వుడ్ హ్యావ్ బిల్ట్ అన్ ఎంటైర్ పైప్ లైన్. అండ్ దెన్ 300-400 కోట్లు పర్ సినిమా అనుకున్నా సరే 1000 కోట్లు ఈజ్ అ వెరీ గుడ్ బడ్జెట్ టు క్రియేట్ ఆల్ ఆఫ్ దిస్. యూ వుడ్ హ్యావ్ మేడ్ సమ్ 9 hours ఆఫ్ గుడ్ మూవీస్. ఓకే. Yeah, and that is the reason why Avatar is treated like that, Lord of the Rings is treated like that, Game of Thrones is treated like that. So dragon design చేయడానికి దగ్గర 50 lakhs ఖర్చు అవుతుంది. The dragon that you saw, that muscle simulation, bone, ఆ realism కనిపించడానికి, just imagine trying to create 100 such animals. That's where your budget goes. కానీ మీరు ఆ డ్రాగన్ ని ఒక 5-6 seasons చప్పున, సీజన్కి 10 episodes చప్పున యూ ఆర్ స్ప్రెడింగ్ అవుట్ ద కాస్ట్ అక్రాస్, దెన్ ఇట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్. సో ఐ థింక్ ఆదిపురుష్ ఒక సినిమా కోసమే మొత్తం చేయడం వల్ల, ఇప్పుడు బ్రహ్మాస్త్ర సినిమా ఎగ్జాంపుల్ తీసుకోండి, ఆల్ దట్ విజువల్ ఎఫెక్ట్స్ వర్ క్రియేటెడ్ నాట్ జస్ట్ ఫర్ 1 film, it was created for 3 films. So the R&D that went into 1 film gets distributed. ఈ సినిమాకి నేను అనుకోవడం ఏంటంటే ప్రతి సినిమాకి ఒక కస్టమ్ సొల్యూషన్ ఆలోచిస్తాను. అంటే హౌ షుడ్ యువర్ మూవీ బి డిఫరెంట్ ఫ్రమ్ ఎనీథింగ్ ఎల్స్. మనం హాలీవుడ్లో గమనించినట్టయితే అది పక్కా ఫాలో అవుతారు. లైక్ మీరు సేమ్ యానిమల్స్ని ఇంకో సినిమాలో వాడుతున్నా సరే దే డెలిబరేట్లీ వాంట్ టు మేక్ అ డిఫరెన్స్, దట్ ఈ సినిమా వేరు ఆ సినిమా వేరు. దానికి రీసెర్చ్ కావాలి. ఓకే, what has not been done before, what are we trying new, is the technology ready, are the vendors ready, is the training done for the vendors. ఒక వెండర్ 2 vendors సరిపోరు, అట్లీస్ట్ 10 studios చేయాలి, ఒక్కొక్క స్టూడియోలో 50 మంది పని చేయాలి. సో డూ వీ హ్యావ్ సమ్ 400 people trained to do this job in India in the next 2 years? That's the vision. ఓకే. So I think Adipurush was dealt without having that in mind. Definitely Shankar Garu has that sense, Rajmouli Garu has that sense, and that is the reason why Makuta was created during Iga Magadhira and then until Bahubali. So that job was not done. When Tanaji was done, it was done by a much bigger VFX company from the same director. Prasad Sutar was also part of NY VFX wala, but this film was done by a new company. Okay. Such a massive project should have been handled by somebody like Red Chillies, Redefined, somebody with history. But this project is not handled by, it's a new team. Okay. I mean, there are experienced people that are put together for this team. అండ్ అంటే ఒక మూవీకి సెట్ వేసుకుంటే అండ్ మనీ టైం ఈ రెండు సేవ్ అవుతాయా, లేదంటే విఎఫ్ఎక్స్లో చేసుకుంటే సేవ్ అవుతాయా? ఒకటి లాజిస్టిక్స్ కన్వీనియన్స్ అండి. కొన్ని అంటే మన కంటితో చూసిన ఫిజిక్స్ ఇస్ ఆల్వేస్ రియల్.
Like if you want to really go blast something, if it's possible to construct it and explode it, our look is different. But um, these days movie budgets baga peripindi, the larger than life aspect baga peripindi. So you always want to do bigger explosions and bigger stuff. So one point out that it's not practically possible to go do it in real life. So and chance ledu, like you can't fight with a real tiger, forget it, it's not happening. Okay, you can't stand under an exploding building, not happening. So ilanti story elements వచ్చే కొద్దీ విఎఫ్ఎక్స్ సిజిఐ తప్పనిసరి. ఇంతకు ముందు ఏంటంటే ఎక్స్టెన్షన్ కోసమో కన్వీనియన్స్ కోసమో వాడేవాళ్ళు. ఇప్పుడు ఆదిపురుష్ లాంటి సినిమాలు ద స్టోరీ ఈజ్ రిటర్న్ అరౌండ్ దోస్ వర్చువల్ క్యారెక్టర్స్ ఇన్ వర్చువల్ లొకేషన్స్. సో ఇట్స్ మ్యాండేటరీ నౌ. హాలీవుడ్ మూవీస్ కూడా ఇక్కడ విఎఫ్ఎక్స్ వర్క్ అనేది మన హైదరాబాద్లోనే కూడా ఎక్కువగా జరుగుతుంది అనేది నిజమేనా? Very true, and actually we do more VFX for Hollywood than Los Angeles. That's a fact, because the number of engineers in India are very high. The number of VFX artists in India is like unimaginable number. So ILM, Disney, Redefine, DNEG, lanti pedda companies who deal with all the big projects in Hollywood are in Hyderabad. I mean Hyderabad and in India. So దాదాపు ప్రతి పెద్ద సినిమా ఇండియాలో జరుగుతుంది. ఓకే, యా. సో ఆల్రెడీ రిలీజ్ అయిన మూవీస్ ని ఇప్పుడు 4K లో రిలీజ్ చేస్తున్నారు కదా, సో అది ఎలా వర్క్ ఎలా పాసిబుల్ అవుతుంది? అది అంటే అర్థం కాలేదు. రిలీజ్ అయిన ఓల్డ్ మూవీస్ ని ఇప్పుడు మళ్ళీ 90s మూవీస్ ని కూడా ఇప్పుడు 4K లో రిలీజ్ చేస్తున్నారు కదా, అది ఎలా పాసిబుల్? సో ఫిల్మ్ ఒకవేళ నెగిటివ్ మీద తీసుకుంటే నెగిటివ్కి రెజల్యూషన్తో సంబంధం లేదు. లైక్ ఇట్ హ్యాస్ I mean the chemical resolution of a film is much higher than most cameras. So మీరు పాత నెగిటివ్ కనుకున్నట్లయితే దాన్ని మళ్ళీ రీస్కాన్ చేసి 4K లో స్కాన్ చేసి రీమాస్టర్ చేసి రిలీజ్ చేయొచ్చు. ఎనీ మూవీ దట్ ఈస్ డిజిటలీ షాట్ బట్ థియేటర్లో మీరు 4K చేసి ఉండకపోతే మీ సోర్స్ మెటీరియల్ 4K లో ఉంటుంది కాబట్టి మళ్ళీ రీమాస్టర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ మధ్య హోమ్ థియేటర్ ఆడియన్స్ కోసం ప్రతి టీవీ ప్రతి మానిటర్ ఈవెన్ ఫోన్స్ ఆర్ క్లోజ్ టు 4K. సో ఇట్ జస్ట్ మేక్స్ మోర్ సెన్స్ టు రీప్రజెంట్ ఎవ్రీథింగ్ ఇన్ 4K. ఓకే, రైట్. సో అండ్ ఇంకా మీరు చేసిన వర్క్స్ కొన్ని ఎగ్జాంపుల్గా, అండ్ ఇంకా ఆదిపురుష్కి సంబంధించి లంక అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి. సో అవి ఎలా తీసుకుంటారు, ఎలా అసలు వర్క్ అనేది ఎలా జరుగుతుంది? వన్ ఆఫ్ ద థింగ్, ఇప్పుడు అన్రియల్ ఇంజిన్ అనేది వెరీ పాపులర్ సాఫ్ట్వేర్ అండి. సో ఇట్ ఈస్ అ వీడియో గేమింగ్ సాఫ్ట్వేర్. ఇంత ముందు వీడియో గేమ్స్ లో రెండర్ క్వాలిటీ తక్కువగాను, సినిమాల్లో రెండర్ క్వాలిటీ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ప్లే స్టేషన్ 5 అండ్ ఎక్స్బాక్స్ రెండు గేమ్ కన్సోల్స్ కూడా 4K రెండర్ చేస్తున్న రియల్ టైం. సో మనం సినిమాకు వాడే అసెట్స్ అంటాం, లైక్ లొకేషన్స్, ప్రాప్స్, ఇవి సినిమాకి వేరే క్వాలిటీలో వాడేవాళ్ళం, గేమ్స్కి వచ్చేటప్పటికల్లా కంప్రెస్డ్ క్వాలిటీలో వాడేవాళ్ళు. ఇవాళ గేమ్స్ కూడా 4K లో ఉండటం వల్ల గేమ్స్కి వాడే ప్రాప్స్ ఆర్ హయ్యర్ క్వాలిటీ దెన్ ఫిల్మ్స్, అండ్ దెన్ గేమ్ బడ్జెట్స్ ఆర్ మచ్ హయ్యర్. సో ఈ పర్టిక్యులర్ ఫిల్మ్లో అన్రియల్ ఇంజిన్ అనే సాఫ్ట్వేర్ బాగా యూస్ చేశారు, అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద షార్ట్ కట్ దే హవ్ టేకెన్. మాయా అనే సాఫ్ట్వేర్లో ఒక ఫ్రేమ్ రెండర్ అవడానికి, కింగ్ కాంగ్ అనే ఫిల్మ్ ఇస్ వెరీ ఫేమస్ for the ape and then the hair it had, 1 billion strands ఉండని, and it was a record back in the day. ఒక్కొక్క ఫ్రేమ్ వారం రోజులు పట్టేది. సో ఇఫ్ యూ వాంట్ టు లుక్ ఎట్ ఎ 10-second షాట్ ఇన్ హౌస్ ఉన్న రెండర్ ఫామ్లో దాదాపు వారం 10 రోజులు కానీ మీకు ఒక 100 కంప్యూటర్స్ కలిసి రెండర్ చేస్తే కానీ యూ కుడెంట్ సీ ఎ షాట్ ఆఫ్ 10 seconds. బట్ ఇవాళ అదే షాట్ మీరు అన్రియల్ ఇంజిన్లో లోడ్ చేసి ఇలా ప్లేబ్యాక్ కొడితే రియల్ టైం ప్లేబ్యాక్ అవుతుంది. So, but there is a problem. Okay, the problem is Unreal still looks like a video game. So, మీరు ఆదిపురుష్లో గమనించినట్లయితే the second half లో there are so many landscapes. I'm assuming they might not have had the time to render in path tracing or Maya. Video game engines లో కొన్ని రెండర్స్ చేశారు, అండ్ ఇంకోటి ఏంటంటే టు బిల్డ్ దోస్ ఎన్వైరన్మెంట్స్ అంత డీటెయిల్లో ప్రతి ఎలిమెంట్ మీరు 3Dలో చేసుకుంటా పోతే మీకు డిజ్నీ సినిమా బడ్జెట్ అవుతుంది. అండ్ బికాస్ డిజ్నీ సినిమాల్లో క్యారెక్టర్స్ అన్ని సరే ప్రభాస్ గారిని అండ్ కృతి సరన్ గారిని లైవ్ యాక్టర్స్ మనం పక్కన పెట్టేసినట్లయితే ద రిమైనింగ్ యాక్టర్స్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ అ డిజ్నీ పిక్సార్ ఫిల్మ్. అండ్ డిజ్నీ పిక్సార్ ఫిల్మ్స్ కాస్ట్ యూ అబౌట్ $200 to $300 million. ఎందుకు 1000 కోట్ల దగ్గర అవుతుంది? ఎందుకు అవుతుంది అంటే ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ దట్ ఫిల్మ్ ఈస్ కస్టమ్ డిజైన్ ఫర్ దట్ ఫిల్మ్. ఇంకే సినిమాలో వాడరు.
మీరు లయన్ కింగ్లో వాడిన ల్యాండ్స్కేప్ని ఇంకెక్కడ యూస్ చేయరు. ఫ్రోజన్లో చూసినది మీకు ఫైండింగ్ నీమోలో కనిపించదు. ఇప్పుడు వీడియో గేమ్స్కి ఏం చేయొచ్చు అంటే ఐ షో యూ వన్ ఎగ్జాంపుల్. సో బేసికలీ కొన్ని వెబ్సైట్స్ ఏం చేస్తారంటే పీపుల్ హూ కెన్ నాట్ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ క్రియేటింగ్ యాసెట్స్, మనం ఆన్లైన్ వెళ్ళి మనకు కావాల్సిన యానిమల్స్ నాటిని కొనుక్కొని వాడుకోవచ్చు. సో లైక్ $1,000కి యూ కెన్ హ్యావ్ అ లయన్ ఇన్ యువర్ మూవీ. ఓకే, అండ్ అలాగా దిస్ ఇస్ అబౌట్ యానిమల్స్. బట్ ఇలా మీరు ల్యాండ్స్కేప్స్ లొకేషన్స్ కూడా ఇలా కొనేసుకొని వాడేసుకోవచ్చు. ఓకే, సో ఐ షో యూ సమ్. ఇప్పుడు రావణాసురుడు లంక కూడా ఇట్లాగే తీసుకున్నది. Yes, that is what I'm assuming. So most probably this is another website only where you can actually different world kits ఉంటాయి. ఈ వరల్డ్ కిట్స్ నుండి you should be able to build anything, like literally మనం ఏ వరల్డ్ అని బిల్డ్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు, మోడర్న్ సిటీస్, ఫ్యాంటసీ. సో జనరల్గా ఏం చేస్తారంటే ఏదైనా ఒక హాలీవుడ్ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయిన తర్వాత ఆ లుక్ చాలామంది ఆస్పైర్ అవుతారు కాబట్టి కొంతమంది ఆర్టిస్టులు ఆ మోడల్స్ ఆల్రెడీ డిజైన్ చేసి ఆన్లైన్ పెట్టేస్తారు. సో మీరు ఆ యాసెట్స్ని చాలా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవి చిన్న చిన్న, ఐ మీన్ ఒక పెద్ద ప్రాజెక్ట్లో కొన్ని ఎలిమెంట్స్కి వర్కౌట్ అవుతాయి, కానీ మీరు ఆ సెటప్ అంతా తీసుకున్నప్పుడు ఇట్ లుక్స్ లైక్ యూర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ సంథింగ్, because this whole kit is inspired from something otherwise. So మీకు ఇలా ఒక కిట్ వస్తుంది. మీకు ఇందులో కొన్ని హౌసెస్ ఆర్ ప్యాలెసెస్ డిపెండింగ్ ఆన్ వాట్ కాన్సెప్ట్ యూర్ వర్కింగ్, మీరు ఇలా ఎలిమెంట్స్ డౌన్లోడ్ చేసుకొని వాటిని ఇలా ఒక బ్యూటిఫుల్ వరల్డ్గా అసెంబుల్ చేయొచ్చు. ఓకే, సో ఐల్ షో యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. సో లెట్స్ సే దిస్ ఇస్ అ మార్కెట్ సీన్. సో ఇలా గుడారాలు ఇవన్నీ మనకు విడివిడిగా దొరుకుతాయి. When you combine all those elements together, you get a market. Okay. Ado package like online. Exactly. Okay. Pack laga konukkoni we can assemble everything within that pack. And ee packs the problem ఏంటంటే none of these packs are Indian. Okay, so మీరు చూడగానే ఇది బాగ్దాద్ లాగా కనిపిస్తుంది. సో మీరు ఇంకొక ఎలిమెంట్ చూడగానే అదేదో ఆస్గార్డ్ లాగా కనిపిస్తుంది. సో that is the key problem with most of the downloaded assets. So మేము కూడా visualization లో the biggest problem we have today is anything related to India, there is not a big library. Like India lo terrains ఎలా ఉంటాయి, like trees ఎలా ఉంటాయి. So మన మర్రి చెట్టు I was trying to get where it is. బట్ మీకు ఆల్డర్వుడ్ ఫారెస్ట్ అని చెప్పి మీకు మొత్తం యాసెట్ ప్యాక్ దొరుకుతుంది. లైక్ ఇఫ్ వాంట్ టు క్రియేట్ యూరోపియన్ ఫారెస్ట్, యూ జస్ట్ హ్యావ్ ఇట్ ఆల్రెడీ, యూ కెన్ డ్రాగ్ డ్రాప్ ఇట్ అండ్ యూ కెన్ యూజ్ ఇట్. చాలా వీడియో గేమ్స్లో వాడేసి ఉంటారు అది. సో నేను అనుకోవడం ఏంటంటే ఆదిపురుష్లో చాలా యాసెట్స్ క్రియేట్ చేయడానికి టైం లేదు కాబట్టి ఒరిజినల్ కాన్సెప్ట్ వేసి, సో ఇండియా హ్యాస్ అ వెరీ రిచ్ కల్చర్. సో ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసి ఆ ఆర్కిటెక్చర్కి కనుక మనం కిట్స్ బిల్డ్ చేసి ఉండి ఆ కిట్స్ నుంచి మనం వరల్డ్ ఎక్స్పాండ్ చేస్తుంటే యూ వుడ్ హ్యావ్ సంథింగ్ వెరీ రిలేటబుల్. సో బికాస్ మోస్ట్ ఆఫ్ ద కోర్ యాసెట్స్ ఆర్ డౌన్లోడెడ్ ఫ్రమ్ అ డిఫరెంట్ సోర్స్, సో మీకు క్రియేటివ్ రిలేటబిలిటీ ఈజ్ నాట్ దేర్. ఓకే, సో రైట్, చూసారు కదా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ఉపయోగించి సో ఇప్పుడు షూటింగ్ అనేది ఎలా చేస్తున్నారు, దాని అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది. అండ్ ఇంక ఇప్పుడు ఇండస్ట్రీలో డైరెక్టర్స్ కూడా ఒక సీన్ చేయాలి అనుకుంటే ముందుగా ఇలా షూట్ చేసుకుని దాని అవుట్పుట్ ఎలా ఉంటుంది, బిగ్ స్క్రీన్ మీద మనం ఇంకా బెటర్గా చేయడానికి ఏం చేయొచ్చు అనేది, సో ఇటువంటి టెక్నాలజీ యూజ్ చేసి ఇప్పుడు అంతా కూడా చేసే సిచ్యువేషన్స్ వస్తున్నాయి ఇంకా ముందు ముందు. సో అండ్ ఇంకా అరుణ్ మీడియా వర్క్స్లో కూడా అప్కమింగ్ మూవీస్ కూడా ఉన్నాయి. సో చెప్పండి బ్రదర్, ఇంకా మీ అప్కమింగ్ మూవీస్ ఇంకేమున్నాయి? మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ మేము ఇప్పటిదాకా SSMB 28, NTR 30, డెవిల్ ఈ మూవీస్కి యాక్షన్ సీక్వెన్సెస్ విజువలైజ్ చేయడానికి వాడాం. అండ్ లాస్ట్ ఇయర్ మేము చేసిన ఫస్ట్ వర్క్ రిలీజ్ అయ్యేది బహుశా టైగర్ నాగేశ్వరరావు కావచ్చు. మేము ఓపెనింగ్ సీక్వెన్స్ యాక్షన్ టైగర్ నాగేశ్వరరావుకి వర్క్ చేసాం. అండ్ ఈ ట్రెండ్ చాలా ఎక్స్పోనెన్షియలీ యాక్సలరేట్ అవుతుంది. బికాజ్ మొన్నటిదాకా అవతార్ లాంటి సినిమాకి మాత్రమే వాడారు. దిస్ ఇస్ కన్సిడర్స్ బాగా నోవెల్టీ, ఎక్స్పెన్సివ్ టెక్నాలజీ. ఇప్పుడు దెర్ ఆర్ సో మెనీ వేస్ దట్ యూ కెన్ స్టార్ట్ యూజ్. మీరు చూసారు కదా ఇన్ అ స్మాల్ స్పేస్. సో పెద్ద పెద్ద సినిమాలకి ఎస్పెషల్లీ యాక్షన్ సీక్వెన్సెస్కి, సాంగ్ సీక్వెన్సెస్కి ఇది కామన్ ప్రాక్టీస్ అయిపోయింది. అండ్
what I would suggest younger filmmakers who are getting into this pipeline, చాలా మంది టెక్నాలజీని చాలా ఓవర్వెల్మింగ్ గాను చాలా బయట నుండి చూసి దిస్ ఇస్ అన్ ఎక్స్పెన్సివ్ హాలీవుడ్ టెక్నాలజీ అనుకుంటారు. బట్ ఒకసారి ఇప్పుడు ఎలాగైతే కొంతకాలం క్రితం డిజిటల్ కెమెరా వచ్చిన తర్వాత, సో కొంతకాలం క్రితం ఒక 10 ఏళ్ల క్రితం డిజిటల్ కెమెరా వచ్చినప్పుడు సో ఫిల్మ్ మేకింగ్ వాజ్ నాట్ యాక్సెసిబుల్ ఫర్ పీపుల్, అండ్ 5D అండ్ రెడ్ కెమెరా వచ్చిన తర్వాత now anybody can afford a film. So that part filmmaking democratize అయిపోయింది. సో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఇస్ దట్ విజువల్ ఎఫెక్ట్స్ ఇంటెన్సివ్ ఫిల్మ్లు, అమ్మోరు అరుంధతి లాంటి కథలు, మగధీర లాంటి కథలు తరచుగా రావు. ఇప్పుడు ఓటీటీ ప్రాజెక్ట్స్లో కూడా చిన్న చిన్న కథల్లో ఈ ఎలిమెంట్స్ బాగా వాడుతున్నారు. సో వాట్ ఐ సజెస్ట్ యంగర్ ఫిల్మ్ మేకర్స్ ఇస్, ఒకప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఓన్లీ రైటింగే చేసేవాళ్ళు, కెమెరా వాళ్ళు కెమెరా మాత్రమే చేసేవాళ్ళు. బట్ ద మోడర్న్ ఫిల్మ్ మేకర్స్ కెన్ రైట్, డైరెక్ట్, యాక్ట్ అండ్ దే కెన్ రైట్, కెమెరా వర్క్ వస్తుంది అండ్ ఎడిటింగ్ కూడా నేర్చుకున్నట్టుగానే వెరీ స్లోలీ ఈ కాన్సెప్ట్స్ కూడా నేర్చుకుంటే, సో నేను ఇప్పటి వరకు యూస్ చేసిన సాఫ్ట్వేర్స్ అన్ని మీ కళ్ళ ముందు ఆర్ ఆల్ ఫ్రీ సాఫ్ట్వేర్స్. ఓకే, సో నన్ ఆఫ్ దీస్ సాఫ్ట్వేర్స్ ఆర్ ఎక్స్పెన్సివ్. మీరు ఎనీ కంప్యూటర్లో మీరు డౌన్లోడ్ చేసి మీ కంప్యూటర్ కెపాసిటీని బట్టి ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్ని మీరు స్టార్ట్ చేయొచ్చు. సో నేను చూస్తున్న బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇస్, పెద్ద సినిమాలకి ఎంతవరకు వాడతారన్న దానికన్నా కూడా ఇంతకుముందు ఒక బ్లాకేడ్ ఉండేది. లైక్ ఒక పెద్ద సినిమా డీల్ చేయాలన్నా, ఒక పెద్ద కథ డీల్ చేయాలన్నా ఆ పవర్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఫిల్మ్ మేకర్స్కి మాత్రమే ఆ ఛాన్స్ ఉండేది. బట్ ఈ రోజులో ఏంటంటే మనకి ఈ టెక్నాలజీ అవగాహన ఉంది. సమ్హౌ ఒక ఫిల్మ్ స్కూల్కి వెళ్ళి ఒక 20 లక్షలు ఖర్చు పెడతాం కన్నా కూడా ఒక 5 లక్షలు పెట్టి కంప్యూటర్ కొనుక్కొని, ఇఫ్ ఎనీ యంగ్స్టర్ కెన్ లెర్న్ దిస్ టెక్నాలజీ, వాళ్ళ విజన్ని మీరు ఒక 5 మినిట్స్లో ఏమైతే చూసారో, ఒక నెల 2 నెలలు కూర్చొని వాళ్ళ విజన్ ఏంటో ఎలాబరేట్ చేసి ఆ విజన్ ఒక యాక్టర్కి కనుక కన్విన్స్ చేయగలిగితే, వీఆర్ గోయింగ్ టు సీ అ కంప్లీట్లీ న్యూ సార్ట్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. Adipurush might be a bad example right now, but it's a good attempt in a direction that CG films, VFX films, మన ఇండియాకి చాలా మైథాలజీ ఉంది. ఓకే, వెస్ట్రన్ కంట్రీస్లో ఇంత మైథాలజీ లేక వాళ్ళు సూపర్ హీరోస్ అండ్ కామిక్ బుక్ స్టోరీస్ అని, మనకి అటు అవసరం లేదు. వీ హ్యావ్ సో మెనీ హీరోస్ త్రూ అవుట్ అవర్ మైథాలజీ, అండ్ మీరు ప్రతి ఒక్కళ్ళ మీద ఒక కథ తీయొచ్చు. సో రాను we are going to see a lot of fantasy, horror, action genre films which are conceived by youngsters like Sujit Sen garu, Saho. That's the direction, and I think the future of Telugu industry or the Indian industry will move towards. ఫైనల్ కంటే మీరు సాఫ్ట్వేర్ ఏ సాఫ్ట్వేర్లో చేస్తుంటారు? సిస్టమ్ సపోర్ట్ చేయాలంటే ఎంతవరకు ప్రాసెస్? దాదాపుగా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కంప్యూటర్లో గ్రాఫిక్ కార్డ్, లేటెస్ట్ జనరేషన్ గ్రాఫిక్ కార్డ్ అది 2 లక్షల రూపాయలు ఉంటుంది. ఈ బాక్స్ మొత్తం ఇట్స్ అబౌట్ 4 lakh rupees ఇఫ్ యూ గో అసెంబుల్ ఇట్ ఇన్ చెన్నై ట్రేడ్ సెంటర్లో. అండ్ బ్లెండర్ అండ్ అన్రియల్ ఇంజిన్, ఈ 2 సాఫ్ట్వేర్లు అబ్సల్యూట్లీ ఫ్రీ. ఓకే, అండ్ ఇంటర్నెట్లో కొన్ని 100 ట్యూటోరియల్స్ ఉన్నాయి ఫర్ యూ టు గెట్ ఇన్ టు బ్లెండర్ ఆర్ అన్రియల్ ఇంజిన్. మీరు ఒక 2 నెలల కోర్స్ బ్లెండర్లోను, ఒక 2 నెలల కోర్సు అన్రియల్ ఇంజిన్లో కానీ చేస్తే విత్ ఇన్ 5-6 months వాట్ యూ హ్యావ్ సీన్ మీ డూ హియర్ ఇన్ ద లాస్ట్ హాఫ్ అన్ అవర్ మీరు ఎవరింట్లో అల్లి పని చేసుకోవచ్చు. ఓకే, ఇట్స్ దట్ యాక్సెసిబుల్. ఓకే, ఆ మోషన్ క్యాప్చర్ ఎక్విప్మెంట్ ఉంది కదా, ఎక్సెన్స్, సో దాని కాస్ట్ ఎంత ఉంటుంది? మీరు ఇప్పుడు చూస్తున్న ఎక్సెన్స్ చిన్న కిట్ అయితే దట్స్ అబౌట్ 5.5 lakhs విత్ లైసెన్స్. ఓకే, బట్ మీకు అది ఎవ్రీడే అవసరం రాకపోవచ్చు. సో మీరు ఓన్లీ స్క్రిప్ట్ రిహర్సల్స్, వర్క్షాప్ చేస్తున్న వారం, మీరు ఎలాగైతే కెమెరా షూట్ రోజున అద్దెకి తెచ్చుకుంటారు, మీరు సీన్ రిహర్సల్ చేసుకున్న వారం రోజులు మీరు మోషన్ క్యాప్చర్ రెంట్కి తీసుకొని మిగతా టైం అంతా కూడా మీరు సిస్టమ్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. బ్లెండర్లో మనం ఇందా మాట్లాడుకున్నాం లైక్ వాలి సుగ్రీవుడ్ క్యారెక్టర్ అందంగా ఉండాల్సింది. సో దట్ ఈస్ అ జాబ్ యూ కెన్ డూ ఇట్ ఇన్ బ్లెండర్ యువర్ సెల్ఫ్. ఓకే, మీరు లొకేషన్స్ ఇంట్రెస్టింగ్గా లేవనుకున్నారు, లైక్ యూ కెన్ స్పెండ్ ఎనీ అమౌంట్ ఆఫ్ టైం క్రియేటింగ్ ద లొకేషన్స్, క్రియేటింగ్ ద షార్ట్స్ అండ్ ది ఎడిట్. సో మీరు విజువలైజేషన్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కాబట్టి ఇఫ్ రిక్వైర్డ్ మీరు ఎనీ అడిషనల్ ఎక్విప్మెంట్ ఆన్ డిమాండ్ రెంట్కి తీసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ ఏఐ సాఫ్ట్వేర్లు ఎన్ని మార్కెట్లోకి వచ్చేసాయంటే, మీరు ఒక సెల్ ఫోన్తో ఒక వీడియో తీసుకొని ఆ వీడియోను ఒక వెబ్సైట్ ఉంది మూవ్ ఏఐ అని,
లేదా డీప్ మోషన్ అని ఇంకొక వెబ్సైట్. ఈ వీడియో క్లిప్ నా వెబ్సైట్లోకి అప్లోడ్ చేస్తే ఈ సూట్ లేకుండానే మీకు ఆ ఫైల్ మేము క్యాప్చర్ చేసి ట్రాన్స్ఫర్ చేసింది. ఇంత రియల్ టైం జరగకపోవచ్చు కానీ ఒక 2-3 గంటల గ్యాప్లో దట్స్ ఫ్రీ అగైన్. మీరు ఒక సెల్ ఫోన్తో రికార్డ్ చేసి మీరు ఫేస్ చూసారు, ఐ డిడ్ నాట్ యూస్ హెల్మెట్ టు క్యాప్చర్ ద ఫేస్, ఐ డిడ్ ఇట్ విత్ అన్ ఐఫోన్. మీరు అదే ఐఫోన్తో బాడీ కూడా క్యాప్చర్ చేయొచ్చు. ఎస్. సో దట్ వే లైక్ you want to make it expensive, this technology is not expensive. Okay, the knowledge and then the investment of time is. So cinema making మీద సినిమా క్రాఫ్ట్ మీద అవగాహన ఉండి ఆ క్రియేటివ్ ఐడియాస్ని మీరు విజువల్గా ఎలా ట్రాన్స్లేట్ చేసుకోవాలో ఈ టూల్స్ కనుక నేర్చుకుంటే ఎనీబడి కెన్ బి ఎ ఫిల్మ్ మేకర్. ఐ థింక్ ఇన్ ద ఫ్యూచర్ లైవ్ యాక్షన్ ఫిల్మ్స్ కాకపోతే అవసరం లేకపోతే కొచ్చాడియన్ లాంటి ఫిల్మ్ యానిమేషన్ ద్వారా ఎన్నో కథలు, మన పంచతంత్రం లాంటి కథలు, మన మైథాలజీ కథలు, a couple of friends la room lo కూర్చొని, one guy can be an art director, one friend can be an editor, one guy can be an actor. Now you don't have to do makeup or costume, ayne tarvata చేసుకోవచ్చు. సో ఒకళ్ళిద్దరు యాక్టర్ ఫ్రెండ్స్ సినిమాలో ఉన్న 10 క్యారెక్టర్స్ దశావతారంలో ఇక్కడ యాక్ట్ చేసేయచ్చు. సో ఒక ఫిల్మ్ మేకింగ్ టీమ్ కనుక ఒక ఫామ్ చేసుకోగలిగితే ఇలాంటి ఒక రూమ్లో కూర్చొని మనం నెలకు ఒక 20 నిమిషాలు సినిమా అవుట్పుట్ అవ్వచ్చు. యా, రైట్. ఓకే, రైట్ బ్రదర్. సో ఈరోజు అన్ని క్రాఫ్ట్స్ గురించి ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మా ఛానల్ ద్వారా షేర్ చేసి ఇంత టైం ఇచ్చి మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, అసలు ఎంత టైం స్పెండ్ చేస్తారు, ఎలా స్పెండ్ చేస్తారు, ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.